ఇంతటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా మమేకం చేసినందుకు ముందుగా ఈ మూవీ క్రియేషన్ వారికి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా మరి ఈ ఆడియో ఫంక్షన్కి విచ్చేసినటువంటి మరి హీరో గారు ఉలిశెట్టి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మరి మెయిన్ డైరెక్టర్ గురించి చెప్పాలండి ఉదయ్ గారికి, మరి ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదు, ప్రొడ్యూసర్స్ లడ్డే బ్రదర్స్కి, అదేవిధంగా హీరోయిన్స్కి అందరికీ కూడా మొత్తం ఈ మెంబర్స్ అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ ఎంటర్ అవగానే నాకు అనిపించింది, శ్రీనివాస్ గారిని చూడగానే ఆయన రిసీవ్ చేసుకుంటుంటే ఎక్కడ నెగ్గాలో కాదో ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి శ్రీనివాస్ గారు అని అనిపించింది. ఎందుకంటే డౌన్ టు ఎర్త్ ఉన్నటువంటి వ్యక్తి తప్పకుండా తన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని చెప్పి నాకు అనిపించింది. మరి మెగాస్టార్ చిరంజీవి గారు కానీ మరి ఎంతోమంది ఈ నటనతో మరి కళలకు పుట్టినిల్లైనటువంటి నరసాపురం నుంచి ముందుకు వెళ్ళి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆస్కార్ అవార్డును కూడా సాధించినటువంటి చిరంజీవి గారు ఉన్నటువంటి ఈ గడ్డ మీద మరి శ్రీనివాస్ గారు ఉండటం అంటే చాలామందికి ఉంటుందండి, ఏదో చెయ్యాలి సాధించాలి అని, కానీ దాని ఇంప్లిమెంటేషన్ చాలా కష్టం. కానీ తను అనుకున్నది ఈ రోజున చేసి హీరోగా మన ముందుకు వచ్చి ఈ రోజున మనందరి చేత మాట్లాడిస్తున్నారు కదా, ఒక్కసారి గట్టిగా చెప్పట్లేండి, గట్టిగా. అదేవిధంగా ఆయన వెన్నంటే ఉన్న నాగరాజు గారికి, వాళ్ళ బ్రదర్ నాగరాజు గారికి కూడా మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే తన మూవీ తనే యాక్ట్ చేస్తున్నంత ఇదిగా ఆయన దాంట్లో మమేకం అయిపోయారు. కాబట్టి వారికి మరి ఆయన వెన్నంటే ఉండి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మనందరినీ కూడా మన ఈ వేదిక మీదకి తీసుకొచ్చారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆడియో లాంచ్ అంటే ఈ మధ్యకాలంలో ఒక సాంగ్ వైరల్ అయ్యింది. ఏంటంటే ఆ సాంగ్ చుట్టమల్లే చుట్టేస్తాను అన్న సాంగ్ వైరల్ అయింది కదా. మరి ఇప్పుడు ఈ ఆడియో లాంచ్ తర్వాత మరి ఈ సాంగ్స్ ఇంకా అంతకన్నా వైరల్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్టోబర్ 25న మనందరం కలిసి చూద్దాము. నేను ఇక్కడే కదా నరసాపురంలో వెళ్ళలేదు, ఏలూరు మా చిన్నబాబు చెప్పాడు, వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారంటే నరసాపురంలో ఒక మూవీ చేస్తున్నారు అని, ఏలూరు విజయవాడ ఆ సైడ్ మొత్తం చెప్పుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మళ్ళీ మనందరం విజయోత్సవ వేడుకలు కలుసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.